హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 424 పాయింట్స్ డౌన్ అయ్యి 75,311 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 117 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,795 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు స్మాల్ క్యాప్ అయితే 0.7% అండ్ మిడ్ క్యాప్ అయితే 0.7% వరకు కరెక్ట్ అయ్యాయి. ఎఫ్ఐఎస్ మళ్ళీ లార్జ్ పోర్షన్లో అయితే సెల్ చేశారు. వెస్టర్డే సెషన్లో ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 3,300 crores వరకు సెల్ చేస్తే డిఏఎస్ 3,900 crores వరకు బై చేశారు. నెక్స్ట్ దేవ్ ఐటీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి వెబ్సైట్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిజైన్, మెయింటెనెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ కోసం అప్రాక్సిమేట్లీ 1.4 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సిప్లా గురించి మాట్లాడుకోవాలి. యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి న్యూ డ్రగ్ అప్లికేషన్కి అప్రూవల్ వచ్చిందని, ఈ డ్రగ్ ప్రొడక్షన్ FY 2025-26లో లాంచ్ చేస్తున్నట్టుగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ అదనీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. అడిషనల్గా 20,000 crores వింజిమ్హిమ్ పోర్ట్లోని కేరళ పోర్ట్లో 30,000 crores నెక్స్ట్ 5 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేయనున్నగా అదనీ పోర్ట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ మహీంద్రా గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. 4,500 crores రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేయనున్నట్టుగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ జ్యోతి స్ట్రక్చర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. నాసిక్లో ఉన్న వాళ్ళ సెకండ్ యూనిట్ని రీస్టార్టింగ్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ CLSA దగ్గర నుంచి ఇండియన్ ఆటో సెక్టర్ గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఇందులో వాళ్ళు చెప్తుందంటే టెస్లా ఇండియాలో వచ్చి బిజినెస్ చేసిన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అయిన టాటా మోటార్స్, M&M, హుండై మోటార్స్ అండ్ మారుతి సుజుకి లాంటి కంపెనీస్కి పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు అని, ఇన్ కేసు వాళ్ళు $25,000 వాళ్ళు ప్రోడక్ట్ని లాంచ్ చేసిన అదే రేంజ్లో ఆల్రెడీ టాటా మోటార్స్ అండ్ M&M ఈవీ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని, అండ్ మోర్ దెన్ $40,000 అయితే 110% ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ లెస్ దెన్ $40,000 అయితే 60% ఇంపోర్ట్ డ్యూటీస్ ఇండియా ఆల్రెడీ టారిఫ్స్ వేస్తున్నాయి. సో ఇన్ కేస్ ఎనీ ఈవీ పాలసీలు చేంజ్ అయితే కానీ టెస్లా బిజినెస్ చేసిన ఇండియాలో మారుతి సుజుకి కానీ టాటా మోటార్స్ కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఐటీఐ గురించి మాట్లాడుకోవాలి. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న వాళ్ళ ల్యాండ్ నుంచి C.వారికి సెల్ చేశారు. దాని నుంచి ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ద్వారా 100 crores వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ టాటా స్టీల్ హోల్డింగ్లోని 191 crores ఈక్విటీ షేర్స్ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా, దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,603.16 crores ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ నారాయణ హృదయాలయ గురించి మాట్లాడుకోవాలి. 1,100 బెడ్స్ కెపాసిటీ గల హాస్పిటల్ని ఫస్ట్ పేజ్లో 900 crores ఇన్వెస్ట్మెంట్ చేసి నారాయణ హెల్త్ సిటీ ఇన్ కలకత్తాలో లాంచ్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్ట్రీ మిలిటరీ ఎక్విప్మెంట్ సప్లై కోసం 697 crores వర్త్ కాంట్రాక్ట్ ACE అండ్ JCB ఇండియాకి ఇచ్చినట్టుగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఉమేష్ కప్సియా గారు MD అండ్ CEO పొజిషన్కి రిజైన్ చేసినట్టుగా, సేమ్ అదే పొజిషన్కి షష్రుఖ్ తోడ్వాలా గారిని అపాయింట్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సనోఫీ కన్జ్యూమర్ హెల్త్ కేర్ రిపోర్ట్స్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ 34% డౌన్ అయింది. రెవెన్యూస్ అయితే 24% వరకు డౌన్ అయ్యాయి. ఎబిటాస్ కూడా 30% వరకు డౌన్ అయింది. 36.4% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. ఓవరాల్గా వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెక్స్ట్ CIE ఇండియా ఎర్నింగ్స్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ అయితే 9.5% అప్ సైడ్ మూవ్ అయింది. రెవెన్యూస్ 5.8% డౌన్ సైడ్ మూవ్ అయ్యాయి. అండ్ ఎబిటా కూడా 8.6% డౌన్ సైడ్ మూవ్ అయింది. ఓవరాల్ 14.2% మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.